కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సో ఈరోజు మార్నింగ్ రాగానే మీ పాజిటివ్ న్యూస్ తెలిసింది. సో ఐ థింక్ నాకు ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడికి వచ్చే ముందు కూడా మీకు ట్రీట్మెంట్స్ అయ్యాయి కదా, సో అక్కడికి ఇక్కడికి మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? మెయిన్ 1 or 2 పాయింట్స్. ట్రీట్మెంట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా ఉంది. ప్రొసీజర్స్ ఓకే ఓకే సపోర్టింగ్ గా ఉన్నారు చాలా. యా యా. అండ్ మీకు వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది అనే పాజిటివిటీ అనిపించిందా? ఓకే ఓకే. మీరు మ్యారేజ్ అయ్యి 6 years అయింది కదా, 6 yearsలో అసలు ఎలా ఉండింది స్ట్రగుల్? లైక్ మీరు కానీ లైక్ బయట నుంచి కానీ? ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కాస్త delay అయింది. ఓకే ఓకే. సో ప్లానింగ్ కొంచెం లేట్గా చేసుకున్నారు. ఓకే. సో పాజిటివ్ అని చెప్పగానే మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? నమ్మారు అసలు న్యూస్? టెన్షన్ వచ్చింది. ఫస్ట్ టెన్షన్ వచ్చింది. ఫుల్ టెన్షన్. అంటే డాక్టర్ కన్ఫర్మ్ చేసే వరకు నేను ఇంకా అది నమ్మకం అనిపించలేదు సిస్టర్ చెప్పాక. చెప్పారు. సో ఇప్పటికి న్యూస్ అనేది డైజెస్ట్ అయింది మనకి. ఓకే నైస్. యా వెరీ గుడ్. చాలా రోజులు ట్రై చేస్తున్నాను. సో ఐ థింక్ మేము ఎందుకంటే బ్రీఫ్ గా చూస్తాం కదమ్మా, మీకు మా లోపల ఉన్న మీ బాధ అదంతా చెప్పాలి అంటే యా ఐ థింక్ ఎక్కువ ఫీమేల్స్ ని క్వశ్చన్ చేయడము, ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అది చాలా కామన్ మన సొసైటీలో. బట్ ఐ మీన్ కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ.